కృష్ణాయ పరమాత్మనే నమః. ప్రేక్షకులకు నమస్కారాలు. ఇది ద్వితీయ అధ్యాయంలో మరి 32వ శ్లోకం. దీని వివరణ అయిన తర్వాత ఆ తర్వాత మనకి ఇంకా 54 నుంచి కూడా అర్జునుడితో అధ్యాయం చివరి వరకు స్థితప్రజ్ఞుడి లక్షణాలు చెప్తున్నాడు. అందుకని ఈయన ఈ వ్యామోహం నుంచి బయటపడటానికి చెప్పిన వాటిల్లో ఇది కొంచెం ముఖ్యమైనటువంటి శ్లోకం. ద్వితీయాధ్యాయంలో 52వ శ్లోకం. ఇంతకుముందు గతంలో చెప్పాం. ఏమని చెప్పాం? నాయనా, నువ్వు కర్మ చేసేటప్పుడు యోగస్థ కురు కర్మాణి అంటే ఏంటనమాట, నువ్వు నైపుణ్యాన్ని యోగ కర్మసు కౌశలం, అది కూడా తర్వాత ఆ శ్లోకంలో చెప్పాడు. నువ్వు చేసే పని కౌశలంగా చేయటం యోగం, నైపుణ్యంగా చేయటం యోగం. సిద్ధ్యా సమోభూత్వ, సిద్ధించినా సిద్ధించకపోయినా దాన్ని ఈక్వల్గా తీసుకోవాలి, దాని యొక్క ఫలితాన్ని సమానంగా స్వీకరించే స్థితికి నువ్వు రావాలి. అదే సముద్ర ఇవ గంభీర అన్నట్టుగా. మూడోది ఏంటి? సమత్వం యోగం ఉచ్యతే, సమాన భావంతో స్వీకరిస్తే అదే యోగం అని చెప్పి ఇప్పుడు ఇంకో మాట అంటున్నాడు. చూడండి, చాలా ముఖ్యమైన శ్లోకం ఇది, 52వ శ్లోకం. దీంట్లో ఆయన అంటున్నాడు, నాయనా అర్జున, యదా తే మోహ కలిలం బుద్ధిర్ వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్యత. నేను చెప్పింది కానీ తర్వాత చెప్పబోయేది కానీ నీకు అర్థం కావాలంటే నువ్వు ముందు ఒక్క పని చేయమంటున్నాడు. అర్జునుడికి చెప్తున్నాడు. ఈ సంసార బాధలు పడేటువంటి, లేకపోతే ఈ చదువు రావట్లేదని, ఉద్యోగం రావట్లేదని బాధపడే యువతకు కూడా చెప్తున్నాడు. అందరికీ వర్తిస్తుందండి భగవద్గీత. ఏమని చెబుతున్నాడంటే, ఆయన ఒకటి చెబుతున్నాడు, ముందు మోహ కలిలల్లోంచి నీ బుద్ధిని పైకి తీసుకురా. మోహ కలిలం అండి. కలిలం అంటే ఊబి అంటే మీకు తెలుసో తెలియదు, కొంతమంది తెలుస్తుంది. నీళ్లు ఉంటాయండి, కొన్ని బురదలా ఉండి అది కూడా నీళ్ళలాగానే ఉంటుంది. పొరపాటును దాంట్లో పడ్డానికి దాంట్లో కూరుకుపోతాడు, ఇంక రాదు. ఒకవేళ ఎవడన్నా యువతల గట్టు మీద ఉండి జాగ్రత్తగా ఏ కర్రో తాడో ఇవ్వాలి, కానీ వాడు చేయందిస్తే వాడిని కూడా లాగేస్తాడు ఆ ఊబిలోకి. ఊబిలో పడ్డాడంటే ఇంక మరణమే, వాడు బతకడం ఎక్కడో కానీ చాలా కష్టం. దాన్ని ఊబి అంటారు, దాన్ని సంస్కృతంలో కలిలం అంటారు. ఇక్కడ ఆయన ఆ మాట ప్రయోగించాడండి. దేనికి? వ్యామోహానికి. మోహ కలిలంటండి అది. ఆ వ్యామోహం కలిగింది ఇప్పుడు ఈ అర్జునుడికి. అదే విషాదయోగం. ఏ వ్యామోహం? నేను వాళ్ళందరినీ చంపాలా, ఇది వ్యామోహం. అర్జునుడితో చెబుతున్నాడు, నువ్వు ముందు ఆ వ్యామోహం నుంచి, దాన్నే మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే కన్ఫ్యూజన్ మైండ్ అంటే ఏంటనమాట, నీకు చర్చలత్వం. ఇప్పుడు చేద్దాం అనుకుంటావు, తర్వాత వద్దనుకుంటావు. చేద్దామని బాణాలు పెట్టుకొని యుద్ధానికి వచ్చావు, ఇప్పుడేమో నేను చేయనంటున్నావు. అంటే కన్ఫ్యూజన్ మైండ్ అనమాట. దానికి కారణం ఏంటంటే మోహ కలిలం, వ్యామోహము అనేటువంటి ఒక ఊబి లాంటిది అది. ఆ ఊబిలో ఉన్నావు. దాంట్లోంచి ఇప్పుడు నేను బయటికి రా అంటున్నా. ఇంకా ఒక కాలు ఉందో, ఒక కాలు యువతలే ఉంది. పూర్తిగా 2 కాళ్ళు పెట్టేవాడికి నేను కాపాడలేను. ముందు నా మోహ కలిలలోంచి, వ్యామోహం అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ మైండ్లోంచి, ఒక వ్యామోహ స్థితిలోంచి నువ్వేం రావాలట? బుద్ధిర్ వ్యతిశరిష్యతి, నీ యొక్క బుద్ధిని నువ్వు ముందు బయటకు తీసుకురా. అంటే ఏంటన్నమాట, నీ మనస్సును వ్యామోహంలోంచి బయటకు వచ్చి చూడు. వ్యామోహంలో ఉన్నవాడికి ఇప్పుడు ఎంతమందినండి ఈ ప్రేమల్లో పడ్డవాళ్ళు, ఆ ప్రేమలో ఉన్నవాడికి ఏమీ తెలియదండి. ఇంకా అట్లాగే వాళ్ళతో కూర్చొని గంటలు ఆ రోడ్డు మీదనో బస్ స్టాండ్లో నిలబడి ఆ పక్క ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారో ఆ గౌరవం అయ్యో ఏముండదు. ఆ వ్యామోహంలో పడ్డవాడికి ఏమీ తెలియదు. అలాగే వ్యామోహంలో పడ్డవాడు ఎన్ని పనులన్నా చేస్తాడు. అర్థమైందా? మంచి పని చేయొచ్చు, చెడు పని చేయొచ్చు. అందువల్ల మన బుద్ధి సక్రమంగా పనిచేయాలంటే ముందు వ్యామోహంలోంచి యువతలకు వచ్చి అప్పుడు ఆలోచించాలి, నేను చేసేది మంచిగా చెడా అని. అందువలన యదాతే మోహ కలిలం బుద్ధిర్ వ్యతిశరిష్యతి, నీ బుద్ధిని ఈ వ్యామోహము అనేటువంటి ఊబిలోంచి ముందు బయటికి తెచ్చి అక్కడి నుంచి ఇప్పుడు చూడు, నువ్వు చేసే తప్పో రైటో నేను చెప్పేది నీకు అర్థమవుతుంది. అలా గనక నువ్వు ఉన్నట్లయితే, నీ బుద్ధిని నువ్వు ఆరోగ్యకరంగా ఉంచినట్లయితే, నేను చెప్పే మాటలు విన్నట్లయితే, అప్పుడు నీకు ఏమవుతుందంటే తదా గంతాసి నిర్వేదం,
అప్పుడు నీకేమవుతుందంటే అసలైన వైరాగ్యం ఇది ఇప్పుడు నీకు వచ్చింది మెట్ట వేదాంత, ఇది వైరాగ్యం కాదు. అసలు వైరాగ్యం ఎలా ఉంటుందంటే వాళ్ళ కర్మ చేస్తూ కూడా దానికి తామరాకు మీద నీటి బిందువులాగా ఉండాలి, అది నిర్వేదం. నీకు కలిగింది విషాదం. విషాదం ఎప్పుడు జీవితంలో మనసును పైకి తీసుకురాదు. అందువల్ల నువ్వేం చేయాలి, ఆ నిర్వేదాన్ని ఉందే, నిర్వేదం అంటే ఇక్కడ వైరాగ్యం అనమాట అండి. కావాలంటే ఇప్పుడు నేను చెప్పింది చెప్పబోయేది కూడా నువ్వు మనసుకు వంటబట్టాలి. నీ మనసుకు వంటబట్టాలంటే నువ్వేం రావాలి, మోహ కలిలల్లోంచి నువ్వు బయటపడాలి. అంటే ఏంటనమాట, ఇక్కడ వాడు ఏమంటున్నాడంటే నువ్వేం చేయాలి, దానికి డిస్కనెక్ట్ ఫ్రమ్ పాస్ట్ అండ్ ఫ్యూచర్. నీ మైండ్ నువ్వేం చేయాలంటే గతంలో జరిగిన దానికి ఫ్యూచర్లో జరిగిన దాని నుంచి కూడా వాటిలో ఇప్పుడు ఏదో కొన్ని ఇబ్బందులు పడితే కొన్ని జరుగుతాయి, అవన్నీ మర్చిపోవాలి. జరగబోయేది కూడా నువ్వు ఒక ప్రశాంతమైనటువంటి చిత్తంతో నేను చెప్పేది విన్నట్లయితే అప్పుడు నీకు అసలు స్వరూపం ఏంటో నీకు అర్థమవుతుంది. శృతి విత్పరిపన్నాతే యథా స్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యతి. కాబట్టి నువ్వేం చేయాలంటే నా మాటలు విని నువ్వేం చేయాలి, ఈ అయోమయ స్థితి నుంచి నువ్వు బయటపడాలి. నీ బుద్ధిని నేను చెప్పేటువంటి స్థిరత్వ బుద్ధి పొందాలి. ఇప్పుడు నువ్వేంటి ఆసిలేషన్ మైండ్లో ఉన్నావు, చేయాలా వద్దా, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, నా చేతులు ఇవన్నీ కూడా వ్యామోహం వల్ల కలిగినటువంటి స్థితి. దీనిలోంచి నువ్వు బయటికి రావాలి. దీనిలోంచి బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది, నేను చెప్పే మాటలు నీకు వంటబడతాయి, నా యందు నీకు విశ్వాసం కలుగుతుంది అని చెప్పేసేసి ఆ తర్వాత ఆయన ఇంకా తర్వాత 54వ శ్లోకం నుంచి నుండి చాలా ముఖ్యమైనదండి, నెక్స్ట్ ఎపిసోడ్స్లో చెప్తాం. ఏమిటంటే స్థితప్రజ్ఞస్య లక్షణాలు ఆయన చెప్తున్నాడు. అర్జునుడికి కూడా కొంచెం అర్థమైంది. అలాగే వ్యామోహాన్ని వదిలిపెడతానని చెప్పి ఆయన ఫస్ట్ ప్రశ్న స్థితప్రజ్ఞస్య కా భాష అంటే అర్థం ఏంటి, ఓ కృష్ణ నువ్వు చెప్పింది బాగానే ఉంది, నేను వ్యామోహంలోంచి బయటకు వస్తాను. ఇది మళ్ళీ ఎందుకనంటే ఆసిలేషన్ అన్నాడుగా, ఈ ఆసిలేషన్ పోకుండా ప్రజ్ఞ స్థిరంగా ఉండాలి. అంటే ఏంటి, కాసేపు పోవటం కాదు. నా మైండ్ ఏంటి కాన్సన్ట్రేషన్గా ఉండాలంటే నేనేం చేయాలి అంటే దానికి ఈ ద్వితీయ అధ్యాయంలోనే తర్వాత శ్లోకాల్లో ఆయన స్థితప్రజ్ఞుల లక్షణాలను ఈ అధ్యాయంలో చివరిని వివరించడం జరిగింది. వాటిని తర్వాత ఎపిసోడ్స్లో మీకు మనవి చేయడం జరుగుతుంది. ఈ భగవద్గీతను శ్రద్ధగా వెళ్ళాలనుకున్నట్లయితే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరి ప్రోత్సహించాల్సిందిగా ప్రార్థిస్తూ స్వస్తి.